హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా రైతన్నైతే ఒక మామిడి చెట్టుకి అయితే నీళ్ళైతే పోస్తున్నాడు ఫ్రెండ్స్. ఏ రకంగా పోస్తున్నాడో మనమైతే దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఈ మామిడి చెట్టుని అయితే చుట్టూగా గొడ్లు తినేస్తాయి కాబట్టి చుట్టూగా అయితే ఎంతో చక్కగా కంచె అయితే వేసాడు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే వాటర్ అయితే పోస్తున్నాడు బాటిల్కి. ఈ బాటిల్ వాటర్ ఏ విధంగా వెళ్తున్నాయని మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి చూడండి హాస్పిటల్లో బాటిల్స్ ఎక్కిస్తారు కదా, ఆ విధంగా అనమాట ఈ చెట్టుని వాటర్ అయితే పోయిస్తున్నాడు మా రైతన్న. చూడండి ఎంతో చక్కగా. ఫ్రెండ్స్ చూడండి చుక్క చుక్క కారుతుంది. నైట్ అంతా ఈ విధంగా కారుతుంది ఫ్రెండ్స్ వాటర్ అనేది. ఎందుకంటే ఇది ఎండాకాలం కాబట్టి ఈ చెట్టు చల్లగా ఉండడం కాబట్టి ఈ విధంగా చేస్తున్నాడు ఫ్రెండ్స్ మా రైతన్న. చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ వాటర్ పోస్తున్నందుకు ఇది ఎండాకాలం అయినప్పటికీ ఈ చిగురు అయితే ఎంతో చక్కగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇదైతే లేత చిగురు ఫ్రెండ్స్. ఇంకా చిగురు అయితే ఫ్రెండ్స్ చూడండి ఈ ఆకు ఎంత పొడవు ఉందో మీకు అయితే చూపిస్తున్నాం. చాలా పొడవు ఉంది ఫ్రెండ్స్ ఆకులు. ఫ్రెండ్స్ చూడండి మా రైతన్న అయితే ఇంకో దారి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మనమైతే మా రైతన్న ఏం చేస్తున్నాడో మనమైతే చూద్దాం. రైతన్న అయితే లోపల వెళ్ళాడు. ఫ్రెండ్స్ అక్కడైతే ఆల్రెడీ గొడ్లు తినకుండా ముందు జాగ్రత్తగా చీర అయితే చుట్టున్నాడు మా రైతన్న. ఫ్రెండ్స్ చూడండి ఈ చెట్టు కింద పడిపోయింది, అయినప్పటికీ పైన అయితే చిగురు కాసి ఎంతో చక్కగా పువ్వులు అయితే పూస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి చూసారు కదా, ఇది వాటర్ పడడం బట్టే ఈ విధంగా చిగురు వచ్చి మంచి మంచి కాయల్ని మంచి మంచి పళ్ళని ఇస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి ఎంతో చక్కగా అయితే మా రైతన్న ఈ చెట్టుని అయితే వాటర్ అయితే పోస్తున్నాడు. చూడండి ఎంతో చక్కగా. ఇక్కడ కూడా బాటిల్ అయితే వేస్తున్నాడు ఫ్రెండ్స్. బాటిల్ కాదు, బాటిల్ ఎట్టి మరి ఈ వాటర్ అయితే సరఫరా అయ్యేలాగా హాస్పిటల్లో ఉండే దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు, కామెంట్ చేయండి మర్చిపోవద్దు. దాని ద్వారా వాటర్ అయితే పంపిస్తున్నాడు. చూడండి వాటర్ అయితే ఇక్కడ ఉన్నాయి ఫుల్గానే. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కూడా మొక్కల్ని పెంచవచ్చు. ఈ హాస్పిటల్లో జల్లేసిన దాన్ని ఏమంటారు ఫ్రెండ్స్, బాటిల్ ఎక్కించే వైర్ ఫ్రెండ్స్. ఆ వైర్తో ఎంతో ఉపయోగాలు పడతాయి ఫ్రెండ్స్. చూడండి మా రైతన్న అయితే అదే చేస్తున్నాడు. మామిడి చెట్టుకి ఎంతో చక్కగా చెట్టును అయితే పెంచుతున్నాడు. చూడండి పైన అయితే ఎంతో చక్కగా చిగురు వస్తుంది. ఇదైతే ఎండాకాలం అయినప్పటికీ చిగురు వచ్చి పూత అయితే పూస్తుంది ఫ్రెండ్స్. ఈ బాటిల్ ఏ విధంగా ఎక్కిస్తారో ఆ విధంగానే ఇక్కడైతే వాటర్ అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా కూడా మొక్కలు అయితే పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ ఎండాకాలం. చూడండి చుక్క చుక్క చూపించరా. ఫ్రెండ్స్ చూడండి ఎంతో చక్కగా అయితే చుక్క చుక్క పడుతున్నాయి. అది కూడా మామిడి చెట్టు కిందనే పడుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇదైతే మా ఏరియా కొండ ఏరియా ఫ్రెండ్స్. ఈ మట్టి అయితే చాలా నల్లగా ఉంటుంది. చూడండి మా ఏరియా మట్టి, దాన్ని బట్టి ఎరువు అయితే వేయం మేము. వాటిని వాటర్ వేసి గత్తం వేస్తాం, అది పేడ. దాన్ని బట్టి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా పెంచితే చూడండి ఆ విధంగా అవుతాయి అన్నమాట. ఆల్రెడీ అక్కడైతే పూత పూసిన చెట్టు అయితే ఉంది, అదైతే ముందే వేసుకున్నాం. అది ఎంతో చక్కగా అయితే పూత ఇచ్చినది ఫ్రెండ్స్. చూడండి ఇదైతే రెండు పంటలు అవుతాయి ఫ్రెండ్స్ సంవత్సరానికి. ఫ్రెండ్స్ చూడండి ఆల్రెడీ మామిడికాయలు చిన్న చిన్న అవి ఫ్రెండ్స్. చూడండి చిన్న చిన్న పింజలు అవుతున్నాయి. ఈ మామిడికాయలు ఏ రకం అవుతాయి నేనైతే ఇంకో వీడియో పెడతాను తప్పకుండా, మర్చిపోకూడదు. సరే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.